హే! హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు సాయి కృష్ణ వ్లాగ్స్. సో, ముందుగానే చెప్తున్నాను ఇక్కడ నాకు గొంతయితే బాలేదనమాట. ఫుల్ గొంతు నొప్పొస్తుంది అయినా సరే వాయిస్ ఇస్తున్నాను నేను. ఏమనుకోద్దు గొంతు బాగోపోతే సరేనా? అండ్ ఇప్పుడైతే ఇది భోగి రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట ఇది. ఆల్రెడీ మీరు తమ్ములని చూసారు కదా! 18 గంటలు జర్నీ చేసి ఊరైతే ఎళ్ళామండి. ఆ ఊరేంటో చెప్పనా? ఒడిస్సా అనమాట. ఒడిస్సా వరకు ఎందుకెళ్ళిపోయామనుకుంటున్నారా? గుడికైతే ఎళ్ళామండి. అక్కడ ఫేమస్ అయిన గుడుంది కదా! పూరి జగన్నాథ్ టెంపుల్ అనమాట. అక్కడికైతే ఎళ్ళిపోయామనమాట. సో, ఫస్ట్‌లో నేనేమనుకున్నానంటే నేనెళ్ళకూడదనుకున్నాను. ఎందుకంటే 18 గంటల జర్నీ కదా! సో, డెలివరీ అయ్యి కూడా 3 మంత్సే కంప్లీట్ అవుతుందనమాట. అండ్ పిల్లోడు కూడా చిన్నోడే కదా! వాడిని తీసుకొని అక్కడి దాకా ఊరెళ్ళకూడదనుకున్నా నేను. పాపని అండ్ మా ఆయన్ని ఎళ్ళమని చెప్పాను గుడికి. మా ఆయన ఏం చేశారంటే ముందుటి వరకు అంటే ఆ మినిట్‌లో ఎళ్ళేంత వరకు సర్లే నువ్వు రాకని చెప్పేసారు. అండ్ ఆ టైం వచ్చిన తర్వాత నువ్వు రెడీ అవ్వు వెళ్ళు బ్యాగ్‌లో బట్టలు పెట్టుకో. రెడీ అవ్వు వెళ్దాం, రెడీ అవ్వు వెళ్దాం అని చెప్పాడనమాట. ఇంక నేను కూడా ఏం చేస్తాను చెప్పండి ఇంక స్టార్ట్ అయిపోయి ఉంటాము ఊరైతే మేము. భోగి రోజు అసలు నిద్రే పట్టలేదనమాట. అంటే రేపు భోగి అన్నప్పుడు అసలు రోజు నుంచి నైట్ వరకు నిద్ర పట్టలేదండి నాకు. ఎందుకు అనుకుంటున్నారా? సో, భోగి మంట ఏసినప్పుడు ఫస్ట్ నేనే వీడియో తీయాలి. ఫస్ట్ నేనే ఫోటోలు తీయని చెప్పేసి అనుకున్నమాట. అండ్ ఫైనల్‌గా ఈ సంవత్సరం లేట్ అయిపోయిందిలెండి. ప్రతి సంవత్సరం 4:30కి 4కి అయిపోయేది వెలిగించడం. కానీ ఈ సంవత్సరం బాగా లేట్ అయిపోయిందనమాట. 5కి వెలిగించారు. వెలిగించడం కూడా 5:30 అయిందనుకోండి. స్టార్ట్ చేయడం 5కి స్టార్ట్ చేశారనమాట పాటలన్నీ పెట్టి. ఇంకా 5కి లేసి వీడియో తీసుకొని ఇంక తర్వాత మళ్ళీ వెలిగించేంత వరకు వెయిట్ చేశాననమాట. అది వెలిగించిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో తీసుకున్నాను నేను. ఇంకా పండగ కదని చెప్పేసి జస్ట్ అయితే నార్మల్ 9, 10 వరకు పడుకుంటదనమాట. పండగ అని చెప్పేసి నేను కూడా ఇంక తనని లేపాననమాట. మా ఆయనతో వద్దు పడుకోబెట్టని చెప్పాడు. కాకపోతే ఇంకా మళ్ళీ రాదు కదండీ ఇలాంటి రోజు అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కదా! ఇంకా అందుకని చెప్పి జస్విన్ కూడా లేపాననమాట. ఈలోపు మా బాబు కూడా చిన్నోడు కూడా లేసిపోయాడు. ఇక్కడున్నారు కదా వీళ్ళు మా ఇంటి దగ్గర ఉంటారనమాట. సో, ఆయనైతే ఫుల్ జస్వితో డాన్స్ చేయడానికి ట్రై చేశారనమాట. ఫస్ట్ జస్వి మొహమాటంగా డాన్స్ అసలు వేయలేదనమాట. భయపడిపోయింది. అండ్ దాని తర్వాత ఫుల్ రఫ్ ఆడిందనమాట జస్వి అయితే డాన్స్ అయితే ఫుల్ ఏసిందనమాట. ఇంకా ఆయనకి ఆయాసం వస్తుందనమాట. ఆయన ఆపేసి ఇంక జస్వి అయితే ఏస్తూనే ఉందనమాట. ఆయన కూడా వెయ్యి అంటుందనమాట. ఇంకా మా ఆయన కూడా లేచి ఫోన్ చూసుకున్నానండి పొద్దున్నే. ఇంకా బాబు అయితే లెగిసున్నాడనమాట. వాడు ఎక్కడ ఏడుస్తాడని చెప్పేసి నేను బయటికి లోపలికి తిరుగుతాననమాట. జెఫీ కూడా బయటే ఉంది కదా! సో, బయటికి లోనికి తిరుగుతా ఉన్నాననమాట. అండ్ వీడియో కూడా బయట తీయలేదు నేను. కొంచెం అంటే మా ఇంటి దగ్గర కొంచెం స్పేస్ ఉంటదనమాట. బయట కనబడతది అక్కడ. ఇంకా అక్కడ నుంచి వీడియో తీస్తాననమాట లోపల నుంచి నేను. ఇక్కడ నేనేమనుకున్నానంటే భోగి రోజు చిన్నోడికి జస్వికి అయితే భోగి పళ్ళు పోద్దాం అనుకున్నాననమాట. కాకపోతే ఊరెళ్ళిపోతున్నాం కదా! ఇంకా హడావిడిలో అసలు మేము పోయలేదండి. కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీ పోయాలనమాట. నాకైతే పండగైతే అసలు ఊళ్ళు తిరగాలనిపిస్తదనమాట. ఉంటే ఇంట్లోనే అనిపిస్తది. ఇంట్లో మంచిగా చేసుకోవాలనిపిస్తది. ఒక టెంపుల్‌కెళ్ళొచ్చి పడుకున్నా సరిపోద్ది. కానీ ఊర్లో ఎళ్తే ఆ జర్నీలోనే మన పండగ అనేది ఏం తెలీదు కదా! ఇంకా పాపకి స్నానం చేయిస్తానండి. బాబుకి కూడా స్నానం చేయిస్తాననమాట. బాబుకి ఏమైంది అంటే భోగి నీతో చేయిద్దాం అనుకున్నాము. పాప కూడా అలాగే చేద్దాం అనుకున్నాం కానీ పాప ఈలోపు డ్రెస్ అంతా పాడైపోయిందనమాట తనది. రంగులు రంగులు అయిపోయిన డ్రెస్ అంతా. ఇంకా అందుకని చూసి మా ఆయన స్నానం చేయిస్తాడు పాపకి. అండ్ బాబుకి చేయిద్దాం అని చెప్పేసి భోగి మంట దగ్గర జస్ట్ మా ఆయన గిన్నె పెట్టొచ్చారనమాట. ఆ నీళ్ళు మరిగిపోయిన తర్వాత పిల్లోడికి చేయిద్దామని చెప్పేసి ఈలోపే ఒక కారొచ్చి ఫుల్ ఫాస్ట్‌గా వెళ్ళిపోయిందండి. ఆ గిన్నె తొక్కుంటూ వెళ్ళిపోయిందనమాట. చివరి వరకు ఈడ్చుకెళ్ళిపోయింది. గిన్నె అయితే మొత్తం సొట్టబడిపోయిందనమాట గిన్ని. ఇంకా తీసి అది పక్కన పెట్టేసి ఇంక చిన్నోడికైతే నార్మల్ ఇంక భోగి వాటర్ కాకుండా ఇంక నార్మల్ వాటర్‌తో చేయిస్తాననమాట. ఎందుకంటే ఆ టైంకి మొత్తం మంటలైతే అంతగా లేవండి తగ్గిపోయాననమాట. ఇంక మళ్ళీ పెడితే ఎప్పటికవుతుందో లేట్ అయిపోద్దని చెప్పేసి ఇంక పండగ పూటగని చెప్పేసి తొందరగా చేయిస్తాను స్నానం అయితే ఇద్దరికీ. ఇక్కడ చిన్నోడిని కిందేసానని చెప్పేసి ఫుల్ ఏడ్చాననమాట. అండ్ పాలు అప్పుడే ఇచ్చాను. వాడికి బ్రేవ్ కూడా వచ్చింది. కాకపోతే ఈ మధ్యన ఏం చేస్తుంటే నోట్లో ఏళ్ళు పెట్టుకొని మరి కక్కుతున్నాడనమాట పాలు మా వోడైతే. ఇంకా అదే అన్నాను ఇక్కడ నేను డ్రెస్ ఇప్పుడే ఏసా కదరా! మళ్ళీ కక్కున్నావేంట్రా అని చెప్తున్నాను ఇక్కడ నేను. వీళ్ళు ఇంతుంటారు. మనం ఏం మాటలు అర్థమవుతాయి అనుకుంటాం గానీ, వీళ్ళకి మాత్రం బాగా అర్థమవుతాయనమాట. మనం తిట్టినా సరే వీళ్ళకి అర్థమైపోతుందనమాట. ఇక్కడ అలా అని చెప్పేసి మా వోడు ఫుల్ ఏడుస్తున్నాడు. గుక్క పెట్టి మరి ఏడుస్తున్నాడు వీడు. ఒరేయ్ ఆపరా బాబు! నిన్నేం తిట్టట్లేదు నేను సరదాగా అన్నానురా అయినా సరే ఏడుపు ఆపట్లేదనమాట. ఇంక లాస్ట్ చివర్లో ఏడుపు ఆపాడు మా ముడ్డోడైతే. వీడింత లేదు వీడికి కూడా అర్థమైపోతున్నాయి మాటలన్నీ మనం చెప్తుంటే. ఇక్కడ ఇంక పిల్లలిద్దరూ స్నానం అయిపోయి మా ఆయన కూడా స్నానం అయిపోయిందనమాట. సో, మా ఆయన పూజ కూడా చేస్తాడు ఆల్రెడీ. ఇంక నేను స్నానం చేస్తున్నాను ఇక్కడ. చేసి హెయిర్ అయితే ఆరబెట్టుకున్నాననమాట. ఎందుకంటే చిన్నోడికి పాలిస్తాను కదా! సో, జుట్టు తడి తడిగా ఉంటే వాడికి జలుబు చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ హెయిర్ అయితే ఆరబెట్టుకున్నాను జుట్టు నేను. ఇది నార్మల్ ఎక్కువ వాడను నేను. ఎప్పుడో ఒకసారి వాడతాననమాట. ఇలాగ అంటే ఎక్కడైనా ఫాస్ట్‌గా రెడీ అవ్వాలి. లేదంటే పిల్లోడికి పాలివ్వాలి, జుట్టు తొందరగా ఆరాలంటే అప్పుడు వాడతాననమాట. నార్మల్ టైంలో వాడను నేను. ఇది వాడడం వల్ల హెయిర్ కూడా డ్యామేజ్ అయిపోద్దనమాట. ఇంకా ఇంట్లో మా ఆయన పూజ చేశారని చెప్పాను కదా! ప్రసాదం కూడా చేసుకున్నాననమాట. సో, నెయ్యి ఫుల్‌గా యేసుకుంటాను తెలిసిందిగా ప్రసాదాలు నిన్న. అందుకని చెప్పేసి ఇక్కడ జస్వి అయితే ప్రసాదం తింటాను ఏడుస్తుందనమాట. సర్లే మా ఆయనకి కొంచెం అని చెప్తే మా ఆయన గిన్నె సగం ఇస్తాడనమాట. ఇంకా మళ్ళీ ప్రసాదం తీసి కొంచెం ప్రసాదం ఇచ్చాను జస్వికి. నెయ్యి ఎక్కువ ఉంటే తెలిసిందే కదా! కొంచెం దగ్గొస్తుంది పిల్లలకి వామిటింగ్ కూడా అవుతుందనమాట. అందుకని చెప్పేసి కొంచెం పెట్టాను ప్రసాదం. ఇక్కడ మా దక్ష కూడా బయటికెళ్ళి షాప్ నుంచి ఒక బిస్కెట్ కొనుక్కొచ్చాడు. డార్క్ బిస్కెట్ అనమాట. ఇంకా చూపిస్తుంటే ఇక్కడ నాకు వీడియో తీయత్తా అని చెప్పేసి ఇంక వీడియో తీశాను వాడిని. ఇంకా మొత్తానికి ఒడిస్సా అయితే బయలుదేరిపోయామండి. 18 గంటల జర్నీ అనమాట.
బాబోయ్! ఎలా తలుచుకుంటే నాకు ఏడుపొస్తుందనమాట. సో, నార్మల్ టైంలో ఉంటాను గానీ, ఈ టైంలోని నాకు కూడా డెలివరీ 3 మంత్స్ అవుతుంది కదా! సో, మనకు నార్మల్‌గా కొంచెం సేపు ఎక్కువ కూర్చుంటేనే మనకు నడుము నొప్పొచ్చేస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుందనమాట. కానీ ఇలాంటి టైంలోని ఇంకా కూర్చోలేము కదా మనం. అందుకని ఆలోచిస్తాననమాట ఇక్కడ నేను. ఇంకా ఇంట్లో పనంతా చేసుకొని సామాన్లు కూడా అన్నీ తోమేసుకున్నాననమాట. మళ్ళీ వచ్చే టైం పని ఉంటది కదా మనకి, చేసుకోలేం కదా అని చెప్పేసి, ఇంకా సామాన్లు తోమి ఇంటంతా క్లీన్ చేసుకున్న తర్వాత, ఇంకా ఫైనల్‌గా 3కి అయితే ఊరైతే స్టార్ట్ అయిపోయామండి. స్టార్ట్ అయ్యంగానే ఒక గంటకి కారైతే ఆపేసారనమాట. ఎందుకనుకుంటున్నారా? కార్ విండోస్ సరింగా పడట్లేదనమాట డోర్ అయితే. ఇంకా అంతే కొంచెం మనం జర్నీ చేస్తే కొంచెం ఇబ్బంది అవుద్దని చెప్పేసి, ఇంక పిల్లలు కూడా ఉన్నారు కదా! అందుకని చెప్పేసి మళ్ళీ కార్‌ని పక్కన ఆపి, కార్ కొంచెం రిపేర్ చేయించిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట. నేను ఒకటి గమనించాననమాట. ఏంటంటే, మనకు తెలంగాణలో కన్నా అదే సారీ ఆంధ్రాలో కన్నా తెలంగాణలో గాలిపటాలు చాలా బాగా ఎగరేస్తున్నారండి. నేను ఆంధ్రాకెళ్ళి చూసాను. అసలు గాలిపటాలు అసలు లేవనమాట, కనబడలేదు నాకు. ఎక్కడో చాలా తక్కువనమాట. అసలు చూడలేదు ఆంధ్రాలో అంతగా నేను గాలిపటం ఎగరేయడం. అదే మా ఆయన అనమాట. అదేంటి తెలంగాణలో అంత ఎగరేస్తున్నారు కదా! ఆంధ్రాలో అంత ఎగరేయట్లేదంటే, లేదు ఆంధ్రాలో ఉండదు తెలంగాణలో ఉంటదని చెప్పాడనమాట మా ఆయన. అండ్ అది కూడా ఒకవేళ ఆంధ్రాలో ఎగరేసినప్పుడు చూసాను. 2, 3 పిల్లల్ని చూసాను నేను. వాళ్ళు వైట్ దారం ఉంటుంది కదా! దారంతో ఎగరేస్తారనమాట. అండ్ మనోళ్ళు మాత్రమే మాంజాలతో దారాలైతే ఎగరేస్తున్నారు. సారీ మాంజాలతోని మాత్రమే పతంగులైతే ఎగరేస్తారనమాట. అసలు నేను జర్నీ చేస్తున్నాను గానీ, చాలామంది బైకుల మీద అనమాట చిన్న చిన్న పిల్లలు ముందు పెట్టుకొని వెళ్తున్నారనమాట. డ్రైవింగ్ చేస్తారనమాట. ఆ తాళ్ళు ఎక్కడ మాంజాలు ఎక్కడ వాళ్ళు తగిలేస్తుందని చెప్పి అసలు భయంగానే వెళ్ళాము. మేమైతే కార్‌లో వెళ్ళామనుకోండి పర్లేదు మాకు. కానీ బైకుల మీద కొంచెం రిస్క్ కదా! వాళ్ళైతే అసలు ఏ సేఫ్టీ లేకుండా వెళ్ళిపోతున్నారనమాట. అంటే ఒక హెల్మెట్ లేదు, ఒక మెడకి ఒక క్లాత్ కూడా లేకుండా వెళ్ళిపోతున్నారనమాట. చిన్న చిన్న పిల్లల్ని ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు. ఏదైనా అవుతే అసల ఏంటి పరిస్థితి? మనం ఎన్ని న్యూస్‌లు ఏసినా సరే, ఎన్ని న్యూస్‌లు వచ్చినా సరే, మనం ఎంత చెప్పినా సరే, కొంతమంది ఉంటారు కదా జనాలు అసలు మారరండి. వాళ్ళు వాడడమే కాకుండా వాళ్ళ పిల్లలు కూడా చేసిచ్చి వాడమని చెప్తారనమాట. అదే మన ఇంట్లో గనుక ఎవరికైనా జరిగితే మనం ఊరుకుంటామా? ఆ బాధ ఎలా ఉంటదో అసలు మనం తట్టుకోలేం కదా! పండగంటే పండగలాగే ఉండాలి. మన పండగ, మన ఆనందం ఒకళ్ళ ప్రాణం తీయకూడదు కదా! సో, ఇకనైనా మారండి. ఈ మాంజాలైతే మార్చుకోండి. అసలు వాడొద్దివి. నేనిక్కడ గాలిపటాలు ఎగరేయొద్దని చెప్పట్లేదు. మాంజాలు వాడొద్దని చెప్తున్నాను. మన దారంతో కూడా ఎగరేసుకోవచ్చండి. అది కూడా మంచిగా ఎళ్తుందనమాట. మాంజాలతోనే ఎగరేస్తుంది మంచిగా అనుకోకండి. ఇంకా ఎళ్తున్న దారిలో అయితే మా తెలిసినోళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు భోజనానికి పిలుస్తారు. వెళ్ళకూడదనుకున్నాము. కాకపోతే ఇంకా సర్లే వెళ్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయి ఎందుకు వెళ్ళకూడదనుకున్నామంటే, ఇంకా అక్కడక్కడ ఆగితే తెలిసిందే కదా! ఇంక మనకు కూడా చిరాకొచ్చేస్తుందనమాట. వెళ్ళాలని మూడుండదు. సో, ఇంక అక్కడక్కడ ఆగి వెళ్దాం ఎందుకు డైరెక్ట్‌గా ఒడిస్సాకి వెళ్ళిపోదామనుకున్నాము. కాకపోతే ఇంక వాళ్ళు అంతగా పిలిచారని చెప్పేసి అక్కడ ఆగి భోంచేసామండి. ఒక 2:30 గంటలు అక్కడ కొంచెం ప్రశాంతంగా ఉందనమాట. ఊరు కొంచెం పల్లెటూరు అనమాట అది. చాలా ప్రశాంతంగా ఉందనమాట. ఇంకా వాళ్ళైతే మా కోసం చికెన్ కర్రీ చేశారండి. వైట్ రైస్ చేశారనమాట. సో, అది కొంచెం తినేసాము. తినేసిన తర్వాత ఇంకా పపాయ అక్కడ పండిస్తారనమాట వాళ్ళు. సో, చాలా ఫ్రెష్‌గా ఉంది. ఎటువంటి మందులు వేయకుండా వాడామని చెప్పారనమాట. సో, కట్ చేసి మాకిచ్చారు. అది మేమైతే అక్కడ తినలేదు. కార్‌లో తిన్నామనమాట. మా ఆయనైతే ఒకటి ఆల్రెడీ అక్కడ తినేసారండి చిన్న పీసు. వాళ్ళు తినమని చెప్పి తిన్నారు. మా ఆయన చాలా బాగుందని చెప్పాడు. ఇంకా మేము కార్‌లో ఇంకా భోజనం ఎప్పుడో చేసామో తర్వాత తిన్నామనమాట. నెక్స్ట్ డే కూడా చాలా బాగుంది పపాయ. ఫ్రెష్‌గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత మళ్ళీ కార్ ఇంకా అనకాపల్లిలో ఆపామనమాట. ఇంకా రూమ్ తీసుకున్నామండి. పిల్లలు కూడా చిన్న పిల్లలే కదా! సరింగా కార్ సరిపోదుగా స్పేస్ వాళ్ళు పడుకోవడానికి ఇబ్బందవుతుంది. ఇంకా నాకు కూడా బ్యాక్ పెయిన్ ఫుల్‌గా వస్తుందనమాట. ఇంకా అందుకని చెప్పేసి కార్ ఇంకా రూమ్ దగ్గర ఆపేసి రూమ్‌కైతే స్టార్ట్ అవుతుందనమాట. సో, రూమ్ అయితే చాలా బాగుంది. నేను నెక్స్ట్ వీడియో చూపిస్తాను. అండ్ ఒడిస్సా వీడియో కూడా నెక్స్ట్ వీడియో చూపిస్తానండి. సో, ఒడిస్సా మొత్తం చూపిస్తాను మీకు నేను ఎలా ఉంది ఏంటని చెప్పేసి. కొత్తగా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వారం అంతా ఫుల్ వీడియోలు వస్తాయన్నమాట మీకు. తప్పకుండా మిస్ అవ్వకండి.